కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో ఏం జరుగుతుందిరా అంటే, గత ప్రభుత్వంలో అభివృద్ధి గురించి మాట్లాడితే ఈ ప్రభుత్వంలో దాడులు, హత్యలు, కుట్ర రాజకీయాలు, దౌర్జన్యాలు, గంజాయి కేసులు, వీటి గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఏమిరా ఇది, ఎందుకురా ఇట్లా జరుగుతుంది అంటే, వాళ్ళ అభివృద్ధి అవసరం లేదు. ఎవరైతే వాళ్ళ ఎమ్మెల్యే గారి కొడుకులు గంజాయి కేసుల్లో దొరుకుతున్నారు, ఇసుకని దోపిడీ ఎవరు చేస్తున్నారు, రాజకీయంగా డబ్బులు ఎవరి రేషన్ షాపుల ద్వారా ఎవరు దండుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన అభివృద్ధి ఇదే అభివృద్ధి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు పెట్టి విద్యార్థుల యొక్క సంస్కరణలు, విద్యార్థులకి సంస్కరణ చేసి మహాత్మా జ్యోతిరావు పులే గారి ఆశయాలతో, అంబేద్కర్ గారి ఆశయాలతో ముందుకు నడిచి ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసి విద్యార్థుల పక్షాన మరో అంబేద్కర్ లాగా అతను విద్యా సంస్కరణలు అమలు చేస్తే ఈరోజు అటువంటి సంస్కరణలకి తూట్లు పొడిచే కార్యక్రమాలు చేస్తూ ఉంటే, అటువంటి కార్యక్రమాలు ఏవి మా రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య గారు అయితేనేమి, మా రాష్ట్ర నాయకులు పోయి సంక్షేమ హాస్టళ్ల గురించి ధర్నా నిర్వహించడానికి పోతే శాంతియుతంగా అక్కడ కూడా వాళ్ళని అరెస్ట్ చేసే పర్వం కనిపిస్తుంది. ఇదే కమ్యూనిస్టు నాయకులు ఉద్యమాలు చేసేదానికి పోతే వాళ్ళని అరెస్ట్ చేసే కారణం ఇప్పుడు కనిపిస్తుంది. ఇందాక మా ఎన్ఎస్యుఐ నాయకులు చెప్పినట్టు చిట్టి నాయుడు గారు కానీ, ఖర్జూరపు నాయుడు కానీ, మనవడు గారికి కానీ ఒకటే చెప్తున్నాం, ఆ రోజు యువగలం పాదయాత్రలో నడిచి పేరుకే యువగలం అని పెట్టుకున్నారు. ఈరోజు యువతకు ఏం చేశారు మీరు? ఉద్యోగ కల్పన చేశారా? ఉద్యోగాలు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఈరోజు మీరు పూర్తి చేస్తున్నారు. మేము ఒక నోటిఫికేషన్ ఇచ్చి మేము చేసాము అని కాలర్ ఎగరేసి చెప్పే సందర్భం ఎక్కడైనా ఉందా? ఎడన్నా కనిపిస్తే మా కాలర్ పట్టుకోండి, ఎడం కాలర్ పట్టుకోండి, కుడి కాలర్ పట్టుకోండి అని మైక్ పట్టుకొని దంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన చరిత్ర మీది. ఈరోజు ఎడన్నా పట్టుకుందామని వస్తే మీరు పోలీసులతో ముందస్తు అరెస్టు చేస్తున్న సందర్భం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొనింది. మీలాంటి అక్రమ అరెస్టులకి, మీలాంటి ఉడత ఊపులకి ఈ యొక్క విద్యార్థి సంఘాలు కానీ, యువజన సంఘాలు కానీ భయపడబోవని అల్లూరి సీతారామరాజు గారు అయితేనేమి, చంద్రశేఖర్ ఆజాద్ గారు అయితేనేమి, ఇలాంటి భగత్ సింగ్ లాంటి ఉరికొయ్యలకి కూడా భయపడని భగత్ సింగ్ లాంటి వారిని ఆదర్శంగా పెట్టుకొని విద్యార్థి యువజన నాయకులు ఇప్పుడు మీ మీద ఉద్యమానికి నడుం కడుతున్నాము, మీ ఉడుతూపులకి భయపడము, మీ మీద సమర శంకారావం పూరించి మీ మెడలు వంచడానికైనా వైఎస్ఆర్ విద్యార్థి భాగంగా మిగిలిన విద్యార్థి సంఘాలతో కలుపుకొని వారి యొక్క ఆధ్వర్యంలో కూడా నడవడానికి మేము సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేస్తున్నాం. ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయాలని చెప్పేసి ప్రశ్నిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నటువంటి విద్యార్థి యువజన సంఘాల నాయకులపైన ఈ మధ్యకాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జిల్లాలలో అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలు, రౌడీ షీట్లు ఓపెన్ చేయడాన్ని విద్యార్థి యువజన సంఘాలుగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని మేము వాళ్ళ ఇంట్లో ఆస్తులేం అడగడం లేదు. మీరు ఏవైతే ఎన్నికల్లో ఉన్నటువంటి సందర్భంలో విద్యార్థులకు, యువజనులకు హామీలు ఇచ్చారో మేము అధికారంలోకి వస్తేనే హామీలు అమలు చేస్తామని చెప్పి ఆ హామీలు అమలు చేయమని అడిగితే విద్యార్థి సంఘాల నాయకులపైన, యువజన సంఘాల నాయకులపైన కేసులు నమోదు చేసి విద్యార్థి యువజన సంఘాల ఉద్యమాన్ని అణిచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పడుతూ ఉంది. ఇవాళ మీరు ఇలాంటి కేసులు, ఎన్ని కేసులు భయపెట్టినా కూడా విద్యార్థి యువజన సంఘాల నాయకులు ఎవరు కూడా ఈ రాష్ట్రంలో భయపడేటువంటి ప్రసక్తి ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ అధికారం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఇదే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైతే విద్యార్థి యువజన సంఘాల నాయకులు ప్రశ్నిస్తే కేసులు పెట్టారు, మన ప్రభుత్వం అలా వస్తే కేసులు ఉండవు, గృహ నిర్బంధాలు ఉండవు, అక్రమ అరెస్టు ఉండవు అని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఇవాళ ఈ రాష్ట్రంలో విద్యార్థుల ప్రజా పరిపాలన నిర్వహిస్తూ ఉన్నారా, లేదంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నిర్వహిస్తూ ఉన్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఇప్పటికే ఏఐఎస్ఎఫ్గా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ ఒకటే తెలియజేస్తున్నాం, ఇవాళ ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, స్వేచ్ఛ, ఏదైనా కానీ ప్రశ్నించేటువంటి హక్కు ప్రతి ఒక్క పౌరునికి ఉంటుంది. ఆ ప్రశ్నించేటువంటి భాగంలోనే మీరు ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయమని అడుగుతున్నాం. ఇవాళ 5, 10 కేసులు, పాత కేసులు ఉంటే అవి తోడి ఇవాళ మీరు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు,
అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇవాళ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ నాయకులపైన అక్రమంగా ఏదో గత 2 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి కేసులు ఓపెన్ చేసి ఇవాళ సబ్ జైలుకు పంపించి ఆ కేసుల ఆధారంగా ఈరోజు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఇదే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి వారిని ఇవాళ పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల లేదని చెప్పి శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉంటే అరెస్ట్ చేసి పాత కేసులు తోడి ఇవాళ సబ్ జైలుకు పంపుతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో విద్యార్థుల పరిపాలన నడుస్తూ ఉందా, ప్రజా పరిపాలన నడుస్తూ ఉందా, లేదంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందా అని చెప్పి ఏఎస్ఎఫ్గా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘాల నాయకులను ఉద్యమాలు చేస్తూ ఉన్నారని చెప్పి, మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారని చెప్పి, ఏదంటే మీరు జిల్లా పర్యటనకు వచ్చేసినా, ఈ జిల్లాలో మండలాల్లో నియోజకవర్గాల పర్యటనకు వచ్చినా అడ్డుకుంటారని చెప్పేసి, ఏదైనా మీకు ముందస్తు సమాచారం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థి యువజన సంఘాల నాయకులను అరెస్టు చేస్తాం, మేము కేసులు పెడతాం, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జైళ్ళు కూడా సరిపోవు. మీరు అరెస్టు చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘాల నాయకులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు భవిష్యత్తులో చవిచూడక తప్పదు. ఇప్పటికైనా కూడా మీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, మీరు కూడా భవిష్యత్తులో మీకేమిదేమి జీవితాంతం కాదు, కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. మీరు భవిష్యత్తులో ఓడిపోతే మరి కూడా మీరు ఏదైతే అధికారంలో ఉన్నట్టుందో ఆ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తప్పు చేస్తే వాటిని ప్రశ్నించేటువంటి ధోరణ మీది కూడా ఉంటుంది. అప్పుడు కూడా మీరు కలిసి వస్తే పనిచేస్తారు. ఇప్పటికైనా కూడా మీరు గుర్తు పెట్టుకోవాలా, విద్యార్థి యువజన సంఘాలతో, విద్యార్థి యువజన సంఘాల నాయకులతో పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు ఈ చరిత్రలో నిలిచినటువంటి చరిత్ర ఏ ప్రభుత్వాలు కూడా లేవు. ఇప్పటికే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, భవిష్యత్తులో అయినా రేపటి నుంచైనా దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల నాయకులపైన పెట్టినటువంటి అక్రమ కేసులు ఎత్తివేయాలా, అదేవిధంగా విశాఖపట్నంలో పెట్టినటువంటి విద్యార్థి యువజన సంఘాల నాయకులపైన రౌడీ షీట్ను ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. యువజన సంఘాల మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ముందుగా శుభాభినందనలు. ఈ రాష్ట్రంలో గత 10 ఏళ్ళుగా అరాచక పాలన రాజ్యం వెళ్తూ ఉంది. ఈ 10 ఏళ్ల కాలంలో బీజేపీకి ఒత్తాసు పలుకుతున్నటువంటి ప్రభుత్వాలే ఈరోజు రాష్ట్రంలో రాజ్యం వెళ్తూ ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా కేసులు పెడతా ఉన్నాడు. కేసులున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పిస్తాం, అదే రాజకీయ ఉద్యోగం కల్పిస్తామని చెప్పి ఊకదప్పుడు ఉపన్యాసాలు చెప్పిన చిట్టిబాబు చిట్టినాయుడు ఈరోజు వాళ్ళకి ఎవరైతే వాళ్ళ సమస్యల్ని పరిష్కరించమని చెప్పి రోడ్ల మీదకి వచ్చిన విద్యార్థి యువజనుల మీద విచ్చలవిడిగా కేసులు పెడతా ఉన్నాడు. విచ్చలవిడిగా రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తూ ఉన్నాడు. రోడ్డు మీదకి వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా మిమ్మల్ని అణిచివేస్తాం, మీ ఉనికిని లేకుండా చేస్తాం, మీ గొంతుని నులిమేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆ రకంగానే ముందుకు పోతూ ఉన్నటువంటి చిట్టినాయుడికి, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో విద్యార్థులు యువజనులు తలుచుకుంటే ప్రభుత్వాలు కుప్పకూలినటువంటి సందర్భాలు అనేకం. మీరు ప్రత్యక్షంగా 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్క మీకు ఖచ్చితంగా ఈ విషయాల మీద అవగాహన ఉంటుంది. ఖచ్చితంగా ఈ రకమైనటువంటి విధానాలు మీరు అవలంబిస్తా పోతే రానున్నటువంటి ఎన్నికలలో మీకు కనువిప్పు కలిగేలా విద్యార్థుల కన్నెర్ర చేస్తే, యువజనులు కన్నెర్ర చేస్తే మీ ప్రభుత్వాలు ఏ రకంగా పేక మేడల్లా కూలిపోతాయో మీకు తెలియజేసేటువంటి సందర్భం, ఆ సమయం ముందరుందని చెప్పి ఎన్హెచ్వైగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రకంగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించే దిశగా, విద్యార్థుల సమస్యలను నెరవేర్చి వాళ్ళ అభ్యున్నతి కోసం పాటుపడే దిశగా అడుగులు వేయాలని చెప్పి విద్యాశాఖ మంత్రి చిట్టినాయుడు గారిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి మరి అనేక సందర్భాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘాలు మరి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. మరి వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థి యువజన నాయకుల పైన మరి అక్రమ రౌడీ షీట్
కేసులు బనాయించి ఈరోజు విద్యార్థి యువజన సంఘాలను అణిచివేసేటువంటి ధోరణిని ఖండిస్తూ ఈరోజు అనంతపురం నగరంలో మరి ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరి పత్రికేయ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో ఈరోజు విద్యార్థులు అనేక సమస్యలతో కొట్టమిట్టాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఇవాళ రకరకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలు, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మరి విద్యార్థి సంఘాలుగా, యువజన సంఘాలుగా ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం మేము ఈ యొక్క సమస్యలను పరిష్కరించాం, ఈ యొక్క ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాం, కేవలం మీరు ఏదైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులతోనూ లేదంటే అక్రమ రౌడీ షీట్లతోనూ ఈ యొక్క విద్యార్థి యువజన సంఘాలను అణిచివేయాలనేటువంటి ఆలోచనతో ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ప్రయాణం కొనసాగుతూ ఉంది. తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా మీ ప్రయాణం ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో ఎవరైతే ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కరించాలా, ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఏదైతే నిరుద్యోగ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించాలా, ఉద్యోగ అవకాశాలు చూపించాలని చెప్పేసి ఇవాళ ప్రశ్నించేటువంటి నాయకుల పైన మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కక్ష పూర్వితంగా ఇవాళ రౌడీ షీట్లు ఓపెన్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ ఈరోజు విద్యార్థి సంఘాలను భయపెట్టాలని చూస్తూ ఉన్నాం. ఇవి మీరు పెట్టేటువంటి అక్రమ కేసులకు, రౌడీ షీట్లకు భయపడేటువంటి విద్యార్థి యువజన సంఘాలు కాదని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. తక్షణమే ఏదైతే మీరు విద్యార్థి యువజన సంఘాల పైన చేస్తున్నటువంటి కుట్రలను మానుకోవాలా, మానుకొని ఏదైతే విద్యార్థి యువజన సంఘాల పైన పెట్టినటువంటి అక్రమ కేసులను, రౌడీ షీట్లను తక్షణమే ఎత్తివేయాలని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వంపై ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. అదేవిధంగా ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి నారా లోకేష్ గారు మరి విద్యార్థులకి అండగా ఉంటాను, యువతకు అండగా ఉంటానని చెప్పేసి పాదయాత్రలతో గొప్ప చెప్పి అధికారంలోకి వచ్చిన అనంతరం ఈరోజు విద్యార్థుల్ని, యువజన నాయకుల్ని, యువతని ఈరోజు అణిచివేస్తా ఉన్నాం. ఖచ్చితంగా అదే విద్యార్థి లోకం, అదే యువత లోకం ఖచ్చితంగా నీకు ఏదైతే అధికారం ఎక్కించినటువంటి విద్యార్థి లోకం, యువత లోకం ఖచ్చితంగా నిన్ను అధికారం దింపడానికి సిద్ధమవుతా ఉంది. ఖచ్చితంగా ఇప్పటికైనా మీరు ఈ యొక్క అక్రమ కుట్రలను, అక్రమ కేసులను మానుకోవాలా, మానుకొని ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలను, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బీగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం.